So take a bow for ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గుర్బాజ్. యాక్చువల్లీ ఈరోజు మనం అనుకున్నట్టే మిరాకిల్స్ జరుగుతాయని చెప్పిన వాడిని 100% జరిగినాయి. సో అంటిల్ లాస్ట్ బాల్ వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అసలు ఇట్స్ థ్రిల్లింగ్. ఒక మ్యాట్ని షో కానీ ఒక మార్నింగ్ షో కానీ 11 o'clock స్టార్ట్ అయినట్టు 3:30 వరకు మ్యాచ్. ఆల్మోస్ట్ 7 crores పీపుల్స్ ఓన్లీ జియో హాట్స్టార్లో చూసినారు. సో అంత థ్రిల్లింగ్ వచ్చింది. 20 overs అయినా మ్యాచ్ అయిపోలే, సూపర్ ఓవర్ అయినా ఇంకా మ్యాచ్ అయిపోలే, ఇంకొక సూపర్ ఓవర్ అయినా అంటిల్ లాస్ట్ బాల్ వరకు. ఇక్కడ మన లైఫ్తో ఈ మ్యాచ్ ఒకసారి లింక్ పెట్టచ్చు. మనం ఏదైనా జీవితంలో ఒక చిన్న మిస్టేక్ చేస్తే రికవరీ కావడానికి చాలా టైం పడుతుంది. సో ఇక్కడ మిస్టేక్ అని ఎందుకు అంటున్నా అంటే, మన రబాడా వేసిన బాల్ నో బాల్ క్యాచ్ పట్టిండు. అసలు యాక్చువల్గా అప్పటికే ఆట అయిపోయింది. ఇక ఆ చిన్న మిస్టేక్ క్యారీ ఫార్వర్డ్ అంటిల్ లాస్ట్ బాల్, గుర్బాజ్ గారు లాస్ట్ బాల్ వరకు కూడా మ్యాచ్ కంటిన్యూ అయింది. అంటే ఒక చిన్న మిస్టేక్ అది. ఎవడైనా లాస్ట్ ఓవర్లో ఆ టైంలో నో బాల్ వేస్తారా? కొంచెమైనా అంత పెద్ద బౌలర్, ఇంటర్నేషనల్ ప్లేయర్ రబాడా. సో చెప్పాలంటే గుర్బాజ్ కూడా లాస్ట్ 3 balls నబీ బదులు అతను ఎక్కింటే మ్యాచ్ ఇంకా ఉండునేమో, ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుండేనేమో. బట్ అట్లీస్ట్ మోరల్గా మాత్రం ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది యాజ్ ఎ ఫ్యాన్స్ హార్ట్స్లో. సో కాంపిటీషన్ అన్నప్పుడు ఫైనల్గా మాత్రం అవతల సౌత్ ఆఫ్రికాకే విన్. గుర్బాజ్ మళ్ళీ చెప్తున్నాను, హీఈస్ ఎ బెస్ట్ ప్లేయర్ బికాస్ హీఈస్ ఎక్స్పీరియన్స్ ఇన్ IPL మ్యాచెస్ ఇన్ ఇండియా పర్టికులర్గా. సో నెక్స్ట్ మ్యాచ్ మనం అనుకున్నది ఏముండదు, ఆస్ట్రేలియా అని. అది కూడా శ్రీలంకలో జరిగింది మ్యాచ్ కాబట్టి ఆస్ట్రేలియా ఇస్ ఎ ఫేవరెట్. ఆస్ట్రేలియా దాంట్లో మిరాకిల్ అని అనుకుంటే స్టెర్లింగ్ రిటైర్డ్ కాకపోతే అట్లీస్ట్ కొద్దిగానన్నా ఛాన్సెస్ ఉంటుండే. బట్ 185, 182 వాళ్ళు కొట్టలేరు. ఎనీవే దాని గురించి ఎక్కువ కూడా డెప్త్ అవసరం లేదు. ప్లస్ ఆస్ట్రేలియా కంప్లీట్ టీం కూడా కదా యాక్చువల్గా. నేను ఆస్ట్రేలియా బీ టీం అనుకుంటున్నాను దాన్ని చూసి. రికగ్నైజ్డ్ ప్లేయర్స్ లేరు. సో ఇంకా థర్డ్ మ్యాచెస్ నేను చెప్పినట్టు వెస్టిండీస్ కొడుతుంది అనుకున్నాను, గెలిచింది. ఎప్పుడైతే రూథర్ఫర్డ్ అట్లీస్ట్ ఆ స్కోర్ కొడుతున్నప్పుడే నాకు అనిపించింది అట్లీస్ట్ 180 ముంబై గ్రౌండ్ టగఫర్ వస్తుంది మ్యాచ్ అని. ప్లస్ ఇంగ్లాండ్ అనుకుంటారు ఓవర్ కాన్ఫిడెంట్. యాక్చువల్లీ ఇక్కడ కూడా మన జీవితానికి ఒక చిన్నది ముడిపెట్టచ్చు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. సో ఇక్కడ ఏమనుకుంటారు, ఇంగ్లాండ్ ఎవ్రీ టైం నా దగ్గర బ్రూక్ ఉన్నాడు, బట్లర్ ఉన్నాడు, లేకపోతే జోఫ్రా ఆర్చర్ ఉన్నారు, ఇట్లా ఏదైనా కొట్టారు. అది కాదు, కరేబియన్స్లో వాళ్ళ బ్లడ్లోనే ఉంది. యాక్చువల్గా 1990 కిడ్స్లో అప్పుడు నుంచి చూస్తున్నాను నేను. చంద్రపాల్, రియాన్ రారా, మంచి మంచి ప్లేయర్స్ వాళ్ళు లాస్ట్ వరకు కూడా ఆడే ప్లేయర్స్ వాళ్ళు. సో ఆ లాస్ట్ ఒక 2-3 years గ్యాప్లో కొంచెం తడపడ్డారు. ప్లస్ వాళ్ళ పర్సనాలిటీస్ కూడా అప్పటి నుంచి యావరేజ్గా అట్లే మెయింటైన్ చేస్తారు. అంతే హైటు, బౌలింగ్ కూడా గుడ్ లెంత్ వేస్తారు. రీసెంట్ టైం లాస్ట్ 2 years ఏం చూసిందంటే మిడిల్ స్టెప్లు వేసేసి నాశనం చేసారు అంతా. కానీ ఇప్పుడు అంతా గుడ్ లేదు. జోసెఫ్ అయినా మిగతా మోటీ, నేను ఎప్పుడైతే మోటీ ఈరోజు మ్యాచ్ ఆడుతున్నప్పుడే నాకు ఇది స్పిన్ పిచ్చు. సో ఆదిల్ రషీదు బాగానే వేసిండు, సేమ్ వే మోటీ కూడా వేసాడు అనుకున్నా. ఈరోజు మిరాకిల్స్ నేను ఏదైతే అనుకున్నానో ప్రతి మ్యాచ్లో అవే. సో ఆఫ్ఘనిస్తాన్కు మా టైం బాగాలేదా లాస్ట్ వరకు అది చెప్పలేం. కానీ యాక్చువల్గా మోరల్గా ఫ్యాన్స్ని మాత్రం విన్ అయింది ఆఫ్ఘనిస్తాన్. సౌత్ ఆఫ్రికా కూడా ఏమనుకుందంటే చిన్న టీం అనుకుంది ఆఫ్ఘనిస్తాన్ ఎన్నడూ చిన్న టీం కాదు. సో సెల్ఫ్ రెస్పెక్ట్తో మనం కసితో ఆడే టీం ఏదైనా కూడా చిన్న టీం కాదు. వాళ్ళు కొద్దిగా ఈ స్టేజ్కి వచ్చినారు. సెకండ్ చెప్తున్నా, ఫ్యూచర్లో నేపాల్ అనే టీము, నెదర్లాండ్స్ అనే టీము, సో అదే స్టేజ్కి వస్తాయి ఫ్యూచర్లో. USA దే ఆర్ నాట్ బ్రాండింగ్ దెమ్సెల్ఫ్.
యాక్చువల్గా మిక్స్డ్ టీమ్ అది ఇండియన్ ప్లస్ పాకిస్తాన్ ప్లస్ అదర్ కంట్రీస్ టీమ్స్, అది మిక్స్డ్ టీమ్. సో మేబీ ఇంటర్నల్గా ఒక స్టేజ్ వరకు తీసుకొస్తారు, అయిపోతారు, స్టేజ్ వరకు తీసుకొస్తారు. బట్ ఈ కంప్లీట్గా నేపాల్ అందులో ఉండొచ్చు మిక్స్డ్, బట్ నేపాల్ ప్లస్ ఆఫ్ఘనిస్తాన్ ఈ చిన్న చిన్న టీమ్స్ ఇక్కడి వరకు వచ్చిన టీమ్స్లో కొన్ని అద్భుతాలు చూస్తున్నాం ఫ్యూచర్లో కూడా. సో డెఫినెట్గా స్కాట్లాండ్ నిన్న చూసినాం. సో ఒక మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ రాబోయే రోజులలో కూడా మిరాకిల్స్ ఉంటాయి. ఏదైతే క్రిక్ బజ్లో కూడా ఆల్రెడీ టేబుల్ ప్రిడిక్షన్ ఇచ్చేసారు అనమాట, సూపర్ 8లో ఏ మ్యాచ్. సో ప్రిడిక్షన్ ఎవ్వరి వల్ల కాదు వాస్తవానికి. అక్కడ ఆడే ఏదో జనరల్గా మనం మార్నింగ్ ఈ మ్యాచ్ గెలుస్తుంది, ఆ మ్యాచ్ గెలుస్తుంది, ఆటలోకి దిగిన తర్వాత ఒక్కొక్కసారి విరాట్ కోహ్లీ డక్అవుట్ అవుతుండొచ్చు, సచిన్ టెండూల్కర్ డక్అవుట్ అవుతుండొచ్చు, వెనుక ప్లేయర్స్ అంతా పోతుండొచ్చు. మనం ఈవెన్ వరల్డ్ కప్ సెమీఫైనల్ ధోని ఉన్నప్పుడు కూడా అంతే, 20 రన్లకు 4 వికెట్లు పడ్డాయి, వర్షం పడ్డది, నెక్స్ట్ డేకు ప్రొలాంగ్ అయింది, 240 రన్లు వాళ్ళు ఇచ్చేది. సో మనం ఎప్పుడు ప్రొడక్షన్ వేరు, ఆ టీమును దాని బలాలు బలహీనతను బట్టి మనం ఒక అంచనాకు వస్తాం. ఇవాళ నేను అంచనాకు వచ్చింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ 100% కసితో ఆడుతుంది అనుకున్నాను. ఆయన ప్లస్ వెస్టిండీస్ డెఫినెట్గా బిగ్ హిట్టర్స్, బిగ్ షోల్డర్స్, వాళ్ళ గ్రౌండ్స్ తెలుసు, ఇవి కూడా ముంబై. సో ఎక్కడ కిరణ్ పోలార్డ్ ఇక్కడనే మ్యాచ్, డారెన్ సమ్మీ కూడా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి గమనిస్తూ ఉన్నాడు. వీళ్ళంతా హిట్మేయర్ ఈ ప్లేయర్స్ వీళ్ళు చూసినాయి ఈ గ్రౌండ్స్. సో గ్రౌండ్స్ చూసినారు కాబట్టి క్లియర్గా వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఉంది. ప్లస్ స్పిన్నులు ఎట్లుంటుంది అంటే ఫాస్ట్ బౌలర్లో మనం ఆనిస్తే బోర్ పోతుంది, లేకపోతే బ్యాట్కి ఎంత బలంగా తాకుతాం. స్పిన్లు అట్లా కాదు, మనం టైమింగ్లో కొట్టాలి, బ్యాట్ని కూడా పడితే కొట్టాలి, లేదంటే ఫ్రంట్ ఫుట్ తీసుకొని కొట్టాలి, హిట్ బాగా చేయాలి. సో ఇంగ్లాండ్ వాళ్ళకు స్పిన్ రాదని ఎవరికైనా ఇచ్చి మ్యాక్సిమం వాళ్ళు ఫాస్ట్లో బాగా ఆడతారు. కానీ ఇక జోఫ్రా ఆర్చర్ గురించి మాట్లాడాలంటే ఈ మధ్య మనం ఎక్కువ మాట్లాడేది, ఈజ్ ఎ బెస్ట్ బౌలర్, బట్ నవేడేస్ ఈజ్ నాట్ బౌలింగ్ ప్రాపర్లీ, హీ హ్యాస్ టు చేంజ్ హిమ్సెల్ఫ్. మనం ఏదో ఇక కెమెరా ముందు కూర్చొని లేకపోతే ఏమో మన ఇంట్లో కూర్చొని మాట్లాడు కదా, యాక్చువల్లీ అతను కూడా అతని వీక్నెసెస్ అతనే కరెక్ట్ చేసుకోవాలి, మనం ఎవరైనా చెప్పనీకి. కానీ చాలా మనం ఒక ప్రేక్షకునిగా చూస్తుంటే ఆయన ఏం మిస్టేక్స్. సో జోసెఫ్ చూసినాం, ప్రతి బాల్ లైక్ శామ్ కరణ్ లాస్ట్ మ్యాచ్ ఎట్లా చేసినాడో అట్లా యార్కర్లు వేసిండు, ఈరోజు యార్కర్లు వేసి కట్టుదిట్టంగా చేసాడు. సో ఎనీవే అనుకున్న ప్రొడక్షన్ బై మిస్టేక్లో పోవచ్చు, బట్ అదే మిరాకిల్స్ అయితే మార్నింగ్ 11 to నైట్ 10:30 వరకు మిరాకిల్స్ జరుగుతూనే ఉన్నాయి. మ్యాచెస్ అనేది ఒక కనువిందుకు వచ్చింది. సో రేపటి మ్యాచ్ ఇది షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది మాత్రం మీకు ఎట్లా అనిపించింది, యాక్చువల్లీ ఇంకేమైనా టాపిక్స్ కొత్తది ఏమన్నా ఎంకరేజ్ చేయడానికి, లేకపోతే స్పోర్ట్స్ మీదనే కానీ ఇంకా డెప్త్గా చెప్పాలంటే కూడా మీ అభిప్రాయాలు కొంచెం మెసేజ్ కామెంట్ సెక్షన్.